సరిగ్గా ఈ సంవత్సరం నుంచి ఒక 220 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఫ్రాన్స్ దేశంలో ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే గుర్రపు చర్మాలు, ఇప్పుడు మన ఈ చర్మాలు ఉన్నాయి కదండి, చర్మాలతో గుర్రాల మీద కూర్చోవడానికి తయారు చేస్తారు, జీనులు అంటారు వాటిని జీనులు అంటారు. గుర్రం మీద కూర్చొని స్వారీ చేసేవాళ్ళు ఒకటి వేసుకుంటారు, చూసారు మీరు ఎప్పుడైనా? వాటిని తయారు చేసేవాడు వాళ్ళ నాన్న. అదొక కర్మాగారం. ఆ ఊర్లో వాళ్ళ నాన్న ఈ తయారు చేశాడు. ఈ పిల్లోడు 3 సంవత్సరాలప్పుడు వాళ్ళ నాన్న కర్మాగారంలో పనిచేసే ఆ షాప్, ఆ కర్మాగారంలోకి వెళ్ళాడు. ఈ పిల్లోడు, చిన్న పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు. వాళ్ళ నాన్న చర్మపు చొక్కాలతో ఈ జీనులు తయారు చేస్తాడు. ఈ గుర్రాల మీద కూర్చుని స్వారీ చేయటానికి అవి తయారు చేస్తాడు వాళ్ళ నాన్న. ఈ పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు ఆడుకుంటూ ఆ షాప్లోకి వెళ్ళాడు. ఆ షాప్లోకి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న తయారు చేసే ఒక మేకు ఆ పిల్లోడు కంటిలో గుచ్చుకుంది. ఆ రోజు బాగా ఇన్ఫెక్ట్ అయింది. ఈ కన్నంతా బాగా దెబ్బతిని, ఈ కన్ను దెబ్బతిని హాస్పిటల్కి వెళ్ళి చూపించేసరికి డాక్టర్స్ అన్నారు, ఈ కన్ను పోవటమే కాదు, దీని ద్వారా ఈ ఎడం కన్ను కూడా అతనికి ఇన్ఫెక్ట్ అయిందండి, బాగా దెబ్బతినిందండి, మరి ఎట్లా కొట్టుకున్నాడు ఆ పిల్లోడు అని డాక్టర్స్ మళ్ళీ ఆందోళనతో చెప్పారు. ఒక 4 సంవత్సరాలు అయ్యేసరికి ఆ పిల్లోడు పూర్తిగా గుడ్డివాడైపోయాడు. 3వ సంవత్సరంలో జరిగింది ఆ పిల్లోడికి ఈ మేకు తగలటం. సరిగ్గా 4 సంవత్సరాలకు ఆ పిల్లోడు పూర్తి గుడ్డివాడైన పిల్లోడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 25వ ఏటకు వచ్చేసరికి పిల్లలందరూ చదవటం విని నేను చదవాలి అని ఒక ఆసక్తి వచ్చింది ఆ పిల్లోడు. నేను చదవాలి అనే ఆసక్తి వచ్చి, గుడ్డోడు కదా, స్కూలుకు పోయి చదవలేడు కదా, ఎలా చదవాలి అని మరి దేవుణ్ణి అడిగాడో, దేవుడిచ్చాడో జ్ఞానం తెలియదు. కానీ ఆ పిల్లోడు ఏం చేశాడంటే డాట్ స్టడీ అనేది ఒకటి తయారు చేశాడు. ఎట్లా అంటే, ఏ మేకైతే తన కంటికి గుచ్చుకొని తన కన్ను పోయిందో ఆ మేకుతో డాట్ సిస్టమ్. ఇప్పుడు తెలుగులో, ఇంగ్లీష్లో ఏ అంటే బి అంటే సి అంటే చూసిన వాళ్ళు చదవగలం. ఈ పిల్లవాడు ఎట్ట చేశాడంటే, ఏ అంటే ఒక చుక్క, బి అంటే 2 చుక్కలు, ఆ మేకుతో బి అంటే 2 చుక్కలు, సి అంటే 3 చుక్కలు. గుడ్డోళ్ళు చదువుకోవటానికి వీలుగా ఒక స్టడీని, డాట్ సిస్టమ్ ని తయారు చేశారు. దాన్ని డాట్ స్పాటెడ్ స్టడీ దాన్ని తయారు చేశారు. ఆ పిల్లోడి పేరు మీకు తెలుసు ఉండొచ్చు. చెప్పండి, ఏం పేరు ఆ పిల్లోడి పేరు? లూయి బ్రెయిల్. చెప్పండి గట్టిగా, లూయి బ్రెయిల్. అద్భుతం. ఫ్రాన్స్ లో ఒక గొప్ప విప్లవం సృష్టించాడు. ప్రపంచంలో నోబెల్ బహుమతి గ్రహీత. ఎందుకంటే కళ్ళు లేని వ్యక్తి ప్రపంచానికి చదవగలడు అని చూపించడమే కాకుండా ఒక స్టడీని తీసుకొచ్చాడు, ఒక స్టడీని రూపొందించాడు. గుడ్డోళ్ళు కూడా చదవచ్చు, ఇదిగో చదవటం ఇలా చదవచ్చు అని ప్రపంచానికి తెలియజేసి తన 45వ ఏట చనిపోయాడు. చనిపోయేటప్పుడు గొప్ప విప్లవం వచ్చింది ఫ్రాన్స్. గుడ్డోళ్ళందరూ కూడా ఈరోజు చదువుతున్నారంటే, చదువుకోగలుగుతున్నారంటే బెయిలీ లిపి కదండి, లూయిస్ బ్రెయిల్. గొప్ప వ్యక్తి. ఈ గుడ్డోలలో ఫ్యానీ క్రాస్బీ అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా ఒక మంచి థియోలాజియన్. ఆమె కూడా పుట్టినతోటే అందురాలు. ఆమె ఈ రీతిగా చదువుకొని ఒక పాట రాసింది ఆమె ఇంగ్లీష్లో. బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్. ప్రపంచంలో 550 భాషల్లో ఈ పాట తర్జుమా చేయబడింది. ఒక గుడ్డి ఆమె బెయిలీ లిపి ద్వారా చదువుకొని ఈ పాట, ఆమె ఇదే పాటగా చాలా పాటలు రాశారు. దానికి కారణం బెయిలీ. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రతికూలమైన పరిస్థితులను, అనుకూలం లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు. జీవితంలో బలహీనులను బలవంతులుగా మార్చేవాడు. ఈరోజు ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ప్రభు నీ జీవితాన్ని వాడుకొని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని కృప నీకు తోడయుండునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు మీకు 6 టీల గురించి చెప్తాను. మన అంశం ఏంటి? టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్ అనండి గట్టిగా. టర్నింగ్ అనే దాంట్లో ఏముంది? టీ. టేబుల్స్ అనే దాంట్లో ఏముంది? చెప్పండి గట్టి. టీ అనండి గట్టిగా. డి అంటారే, టీ అనండి గట్టిగా. టీ. 6 టీలు చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన లోతైన విషయం. ఈ 6 టీలు మన జీవితానికి సంబంధించింది. దేవుడు ఎలా మారుస్తాడో చూడండి. బలహీనులను బలవంతులుగా ఎలా మారుస్తాడో చూడండి. అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా ఎలా మారుస్తాడో బైబిల్లో ఒక్కొక్క విషయం మీ ముందు పెడతాను. ఈ 6 విషయాలు మనకు సంబంధించినవే, ఇవి నాకు సంబంధించినవే, ఇవి మీకు సంబంధించినవే. చాలా చక్కగా విందాం ఈ 6 విషయం. మొదటి టీ టంగ్, నాలుక. చూడండి, బైబిల్లో ఒక ఆయన ఏమన్నాడు దేవుని ఎదుట? నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయం. దేవుడు మోషేని పిలిచాడండి. దేవుడు మోషేని తన పరిచర్య కొరకై పిలిచాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని దేవుడు పిలుస్తున్నాడు. మోషే, నా పరిచర్యకు రా, నా కొరకు నువ్వు సేవ చేయాలి, నమ్మకమైన దాసునిగా నువ్వు వాడబడాలి. మోషే రా, నువ్వు రా. రా మోషే రా అని దేవుడు పిలుస్తుంటే మోషే ఏమన్నాడు చెప్పండి? నేను ఎవరిని? నత్తోడిని అన్నాడు. చెప్పండి, నోటి మాంద్యం అంటే ఎవరిని? నత్తివాడను. గట్టి చెప్పండి, ఏమన్నాడు మోషే? నాకు నాలుక మాంద్యం ఉందయ్యా, నేను నీ సేవ చేయలేను, నేను నీ సేవ చేయలేను, నాకు నాలుక మాంద్యం ఉంది, నేను నత్తోడినయ్యా. బాగా వినండి, చాలాసార్లు దేవుడు మనల్ని కూడా పిలుస్తుంటే మనం కూడా చెప్పే సాకులు ఇదే. నాకు చదువు రాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను నాలుగు మాంద్యం గలవాడినయ్యా, నేను నత్తివాడనయ్యా, నాకు తెలివితేటలు లేవయ్యా, నాకు ఆరోగ్యం లేదయ్యా, నేను సరిగా చూడలేనయ్యా, నేను సరిగా మాట్లాడలేనయ్యా, నాకు విద్య లేదయ్యా. చూడండి, ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు బాగా వినండి. సమాధానం అన్న వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. దేవుని సన్నిధిలో వాక్యం బాగా వినాలి. నాలుక మాన్యం కలిగిన ఈ మోషేను తీసుకొని దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. అనుకూలంగా లేని పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చేది అదే మన దేవుడు. నత్తోడిని అని చెప్పిన ఈ మోషేను తీసుకొని దేవుడు ఏం చేశాడు తెలుసా? ద్వితీయోపదేశకాండంలో 34 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు అని చెప్పండి? 1వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు మోషే చేసిన ప్రసంగం అది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. నత్తోడిని అని చెప్పిన మోషేతో, నాలుక మాంద్యం గల్లవాణ్ణి అని చెప్పిన మోషేతో బైబిల్లో సుదీర్ఘమైన ఒక పెద్ద ప్రసంగాన్ని చేసే కృప దేవుడు మోషేకి ఇచ్చాడు. చూడండి, నత్తోడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేను, నాకు మాట్లాడటం తెలియదు, నాకు చేత కాదు, నాకు మాట్లాడటం తెలియదయ్యా అన్న ఈ మోషేతో దేవుడు 33 అధ్యాయాల గొప్ప ప్రసంగం. బైబిల్లో ఇంకా అంతకంటే పెద్ద ప్రసంగం ఎవరు చేయలే. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలే ఉంది, 3 అధ్యాయాలే ఉంది. మోషే చేసిన ప్రసంగం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ప్రారంభించాడు. 33 అధ్యాయాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 33 అధ్యాయాలు సుదీర్ఘమైన ఒక దీర్ఘ ప్రసంగం చేసే ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు మోషేకి ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నత్తోడిని, నేను నాలుక మాంద్యం గలవాణ్ణి, నాకు మాట్లాడటం తెలియదు, నాకు ప్రసంగించడం తెలియదు, నాకు బోధించడం తెలియదు అని చెప్పిన ఈ నత్తి వ్యక్తిని తీసుకొని దేవుడు గొప్ప ప్రసంగికుడిగా మార్చాడు. ఈరోజు నీ బలహీనత ఏదో నాకు తెలియదు, నీలో అనుకూలం లేని పరిస్థితులు ఏమన్నాయో నాకు తెలియదు. నువ్వు గాని యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తే, యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెడితే
అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చే నా యేసయ్య, బలహీనులను బలవంతులుగా మార్చే నా యేసయ్య, మోషే నత్తోడిని తీసుకొని ఒక సుదీర్ఘ ప్రసంగం చెప్పే కృప ఇచ్చిన నా యేసయ్య ఈ రోజు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి టీ టంగ్. నీ నాలుక బాగలేదా? నువ్వు రా యేసయ్య దగ్గరికి. నువ్వు మాట్లాడలేవా? రా యేసయ్య దగ్గరికి. నువ్వు నత్తోడువా? రా యేసయ్య దగ్గరికి రా. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు. నత్తోడిని గొప్ప ప్రసంగికుడిగా మార్చిన యేసయ్య ఈ రోజు కూడా సజీవుడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. మొదటి టీ టంగ్. రెండో టీ చూద్దాం, చూడండి. రెండో టీ టిమిడ్నెస్, పిరికివాడు. పిరికివాడు, టిమిడిటీ, పిరికితనం. చూడండి, పేతురు బైబిల్లో మనకు కనబడతాడు. ఎవరండి? యేసు ప్రభు శిష్యుడు పేతురు. గట్టిగా చెప్పండి, ఎవరు? పేతురు అనండి గట్టిగా. పేతురు యేసు ప్రభుని పట్టుకున్నారు. అమ్మా బాగా చూడాలి, బాగా వినాలి ఈ మాటలన్నీ. 6 టీలు నేను ఎవరిని అడుగుతానో తెలియదు, అయిపోయిన తర్వాత చెప్పాలి. అడగనులేండి పాపం, భయపడదు. కానీ మీరు బాగా వినటానికి చెప్పండి. పిరికోడు, పేతురు పిరికోడు. ఎట్లా పిరికోడు పాస్టర్ గారు? యేసు ప్రభుని పట్టుకున్నారు. పట్టుకోగానే శిష్యులందరూ పారిపోయారు. అంతకు ముందు రాత్రి పేతురు ఏమన్నాడు తెలుసా? నీ విషయం అందరు అభ్యంతర పడినా నేను మాత్రం ఏం చేయను, అభ్యంతర పడనయ్యా అన్నాడు. పేతురు అలా చెప్పిన పేతురు ఆ రాత్రి యేసు ప్రభుని పట్టుకొని తీసుకెళ్లిన తర్వాత దూరం ఉండి చూస్తున్నాడు. చలి కాల్చుకుంటా ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీడు ఆయనతో కూడా ఉన్నవాడు కాదా అంటే పేతురు ఏమని తెలుసా? అయ్యా, ఇక తోడేసాడు. మనమైతే మన భాషలో ఏమేస్తాం? అమ్మ తోడ అంటాం కబక్క. అయ్యా, అయ్య తోడయ్యా, అయ్యా అంటాం. పేతురు కూడా కబక్క, అయ్యా ఆయన ఎవరో నేను ఎరుగను. భయపడి అబద్ధమాడాడు. భయపడి అబద్ధమాడిన పిరికివాడు పేతురు. బాగా వినండి, పిరికివాడు పేతురు. భయపడి అబద్ధమాడాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. అక్కడ ఉన్న చిన్న పిల్ల కూడా అంది, మేము చూసాం, నువ్వు ఆయనతో తిరుగుతున్నావు. అమ్మో, ఆయన నాకు అసలు తెలియదు. అంత భయపడ్డాడు పేతురు, అంత భయపడ్డాడు. 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏం చేశాడు? అబద్ధమాడిన పేతురు, భయపడి అబద్ధమాడిన పేతురు పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత గట్టిగా ధైర్యంతో ప్రసంగం చేస్తే సంఘంలో ఆ రోజు మొట్టమొదటి ఆది సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది ధైర్యం? ఒకప్పుడు అబద్ధమాడిన పేతురు, భయపడి అబద్ధమాడిన పేతురు, ఎక్కడిది ధైర్యం? టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్ దేవుడు మార్చాడు. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కుమ్మరించబడ్డాడో, పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పని చేశాడో, పేతురు ప్రసంగం చేస్తే, ధైర్యంతో ప్రసంగం చేస్తే, మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము, ఆయన మా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడిది ధైర్యం? పేతురు ఎక్కడిది? ఒకప్పుడు పిరికోడేవి కదా, ఎక్కడిది ధైర్యం? ప్రభు మార్చాడు. అంతే కదండి. పేతురు ఏమంటాడు చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. తర్వాత 13వ వచనం చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు భయపడినవాడు, పిరికివాడు, ఇప్పుడేమయ్యాడు?
ధైర్యపు గుండెవాడయ్యాడు. హల్లెలూయా, గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాల చేతన భయపడుతున్నారా? పిరికితనంతో భయపడుతూ వచ్చారా? పిరికివాడైన పేతురుని ధైర్యవంతుడిగా మార్చిన యేసయ్య, భూలోకాన్ని తల క్రిందులు చేయువాడిగా మార్చిన యేసయ్య ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. ఆయన బలహీనులను బలవంతులుగా మార్చేవాడు. ఆయన అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు. గట్టిగా హల్లెలూయా. మొదటి ఏం చూసామో? టంగ్. నత్తివాడైన మోషేని గొప్ప ప్రసంగికుడిగా మార్చాడు. రెండోది, పిరికివాడైన పేతురుని ధైర్యం కలిగిన ఆత్మతో నింపి గొప్ప కార్యాలు జరిగించాడు. మూడో టి, టెంపర్ ఆర్ థండర్. టెంపర్ ఆర్ థండర్, కోపము. బైబిల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒకరికి ఒక పేరు పెట్టారండి, ఇద్దరు అన్నదమ్ములకి. ఏం పేరు తెలుసా వారి పేరు? ఊరిమెడి వారు. థండర్ అంటే ఉరమటం. ఊరిమెడి వారు. వారికి ఎంత కోపం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 16-17 వచ్చిన. మార్కు సువార్త 3వ అధ్యాయము. వారెవరనగా వీరిద్దరికి, అంటే యాకోబు యోహానికి ఆయన ఏమని పేరు పెట్టాడంట? బోయనెర్గెస్సు. గ్రీకు భాషలో బోయనెర్గస్ అని పేరు పెట్టాడు. బోయనెర్గస్సు అనగా, గట్టిగా చెప్పండి, ఏంటి వాళ్ళ పేరు? ఏం పేరు? మన భాషలో చెప్పాలంటే కోపిస్టోళ్ళు. చెప్పండి, ఏమి ఇష్టోళ్ళు? గట్టిగా చెప్పండి, ఏమి ఇష్టోళ్ళు? అబ్బా, మీకు అసలు కోపమే లేదయ్యా, చెప్పలేకపోతాను చూడండి. కోపిస్టోళ్ళు. చెప్పండి గట్టిగా. తవితమ్మ చెప్పాలా మాట? ఎవరు? ఇద్దరు కోపిస్టోళ్ళు. పాస్టర్ గారు, వీళ్ళ కోపం మనం ఏడ చూద్దామా? వీళ్ళ కోపం మనం ఏడ చూద్దాం. లోకాసు వార్త 9వ అధ్యాయం. లోకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి చదువుతాను. బాగా శ్రద్ధగా ఒకరు చదవండి. లోకాసు వార్త 9వ అధ్యాయం. యేసు ప్రభువారు పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించారు. యేసు ప్రభువారి శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యేసు ప్రభువారికి బస సిద్ధం చేయాలని సమరయులో గ్రామంలోకి వెళ్ళారు, ప్రవేశించారు. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. సమరయులు యేసు ప్రభుని ఏం చేయలేదంట? ఆ ఊరిలో వాళ్ళు చేర్చుకోవాలా. ఎందుకు? యూదులకు సమరయులకు ఏమి లేదు, సాంగత్యం లేదు. మనకు తెలుసు ఎందుకు లేదు పాస్టర్ గారు అంటే, మీకు డీటెయిల్ తెలుసుకోవాలంటే రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం చదివితే మీకు దాని వివరణ ఉంది. నేను ఇప్పుడు అది చెప్పను. యూదులకి సమరయులకి ఎందుకు పొసగదు పాస్టర్ గారు అంటే, మీరు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకోండి, మీకు క్లియర్ గా ఉంది అక్కడ. అయితే యూదులకి సమరయ్యకి పడదు కాబట్టి వాళ్ళు చేర్చుకోవాలి. వెంటనే 54 వచ్చిన ఏమైంది చూడండి. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి, ఎంత కోపమో చూడండి వీళ్ళకి. యేసు ప్రభుని ఆ ఊరిలోకి చేర్చుకోలేదు అనగానే యాకోబు యోహాను ఈ ఉరిమిడి వారే, వీళ్ళకి ఎంత కోపమో చూడండి. వెంటనే యేసు ప్రభు దేవుని తెలుసా, ఆకాశం నుండి ఏం కుమ్మరిద్దాం. అబ్బా అబ్బా, కొంతమంది కోపం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఉక్కు మీదే ఉంటుంది అంట కోపం. వాళ్ళకు కూడా అట్టటోళ్ళే, భయంకరమైన కోపిస్తోళ్ళు. బైబిల్ చెప్తుంది, ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుంటదంట. యేసు ప్రభుతో ఉన్నారు కానీ ఎంత కోపం చూడండి. వాళ్ళు చేర్చుకోకపోతే పక్క పట్టణానికి వెళ్ళొచ్చు, కానీ ఎంత కోపం వచ్చిందంటే ఆకాశం నుండి అగ్ని దిగి ఇప్పుడే వీళ్ళకి కాల్చి వేసేటట్టు చేస్తామయ్యా. ప్రభు గద్దించాడు, ఊరుకోండి, ఎందుకంత కోపం తగ్గించుకోండి.
కోపాన్ని మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, వ్యసన పడకండి, అది కీడుకే కారణం, కోప్పడబాకండి అని గద్దించాడు యేసయ్య. ఇలాంటి కోపిష్టోడి చేత బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఇది ఆది కాండంలో లేదు, నిర్గమాకాండంలో లేదు, లేవి కాండంలో లేదు, సంఖ్యాకాండంలో లేదు, ఆఖరి పౌలు పత్రికలో లేదు. బైబిల్ ఇక ముగించబోయే సమయంలో యోహాను మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కోపిష్టోడి ద్వారా దేవుడు తన కోపాన్ని మాన్పి, తన కోపాన్ని తీసివేసి దేవుడు ప్రేమ గలవాడు అనే మాట రాయించాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు, బలహీనులను బలవంతులుగా మార్చేవాడు ఆయన. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. నీ జీవితంలో ఎంత కోపిష్టోడివో, నీ కోపం పోయి దేవుని ప్రేమతో నింపి నిన్ను ప్రేమ కలిగిన సువార్త ప్రకటించే సాధనముగా వాడుకోగలడు మన దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు చూసారా, ఒకప్పుడు ఉరిమెడివారు, ఒకప్పుడు కోపిష్ఠుడు. చూడండి, బైబిల్లో ఆది కాండం నుంచి ఆ మాట లేదండి. దేవుడు చూస్తా వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తా వచ్చాడు. ఆది కాండం అయిపోయింది, నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన సువార్తలో లేదు, తర్వాత పౌలు పత్రికల్లో లేదు, ఎక్కడ లేదు. యోహాను దగ్గరికి వచ్చేసరికి నువ్వు రాయి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే మాట రాయి. కోపిష్ఠుడి జీవితాన్ని మార్చి ప్రేమ కలిగిన మాట రాయించాడు, ప్రేమతో నింపాడు. అందుకనే యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను మూడో పత్రిక మనం చదివితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, దేవుని ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎక్కడికి తీసుకెళ్ళిన ఆ రోజుల్లో యోహాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిన, మీటింగ్స్కి తీసుకెళ్తే యోహాను చెప్పే మాట ఏంటంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని ప్రేమించండి, రెండవది దేవుని ప్రేమించి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ గురించి మాట్లాడే గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చి. ఒకప్పుడు కోపిష్ఠుడు, ఒకప్పుడు ఉరిమేడేవాడు, ఒకప్పుడు తొందరపడి కోప్పడేవాడు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాడో ప్రేమతో మార్చాడు. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. ఎంత గొప్ప దేవుడు. గట్టిగా హల్లెలూయా. నత్తోడి మోషే చేత ఎంత పెద్ద ప్రసంగం, 33 అధ్యాయాల ప్రసంగం చేయించాడు. పిరికోడు పేతురు చేత ధైర్యంతో ఈ నామం వల్లే రక్షణ, ఆకాశము క్రింద ఏ నామములో రక్షణ లేదని ఒక గొప్ప ప్రసంగం చెప్పించి 3000 మందిని మార్చే కృపించాడు. దేవుని కోసం ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే కృపించాడు. ఊరిమేడివాడు కోపిష్ఠులైన ఈ శిష్యులని ప్రభు కృపచేత మార్చి కోపాన్ని తీసివేసి ప్రేమ కలిగిన మాట రాయించే కృపించాడు. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి 3 టీలు విన్నాం. 4వ టీ ట్రెజర్. ట్రెజర్ ఆస్తి. ఆస్తి. చూడండి, ఒకప్పుడు బైబిల్లో మనం చూద్దాం. బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడున్నాడు. బెన్యామీనుడు అంట, బెన్యామీను గోత్రం. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు ఎవరండి? సౌలు బెన్యామీనుడు. అనండి గట్టిగా, సౌలు ఎవరు? మీ పక్కన వాళ్ళు నిద్రపోతుంటే సౌలు ఎవరు అని అడగండి. సౌలు ఎవరు? ఎవరు కొడుకు? కీషు కొడుకు, దావీదు కొడుకు. ఎవరండి? దావీదు. కీషు కుమారుడు. సౌలు ఎవరు కుమారుడు? కీషు, బెన్యామీను. సౌలు ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? మొట్టమొదటి రాజు. బాగా వినండి, వింటున్నారు అందరు? వినండి. ఆర్ యు లిజనింగ్? వింటున్నారు మీరు? వింటున్నామనండి గట్టిగా. బాగా వింటున్నారా? 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 బెన్యామీనుడు అనండి గట్టిగా. సౌలు ఎవరు? ఈ మొట్టమొదటి రాజు అయిన సౌలుకి
దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకీలను పూర్తిగా ఏం చేయమన్నాడు? నాశనం. అన్నాడా లేదా? అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా లేదా? సౌలు ఏం చేశాడు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు సౌలు? చెప్పండి, మనలో మాట చెప్పండి. ఏం చెప్పాడు? అమాలేకీలందరిని ఏం చేయమన్నాడు? పూర్తిగా నాశనం చేయమన్నాడు. చెప్పండి, అమాలేకీలందరిని ఏం చేయమన్నాడు? గట్టి చెప్పండి, అమాలేకీలందరిని ఏం చేయమన్నాడు? కానీ అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాడు? బలులు అర్పించడానికి ఏం తెచ్చాడు? పొట్టేళ్ళు తెచ్చాడా లేదా? కొన్ని ఎద్దులు తెచ్చాడా లేదా? ఆ రంకెలు వినబడ్డాయా లేదా సమూయేలుకి? అగగు అనే రాజును, అమాలేకీల రాజు పేరు ఏం పేరు? అగగు. ఇప్పుడు ఇది బాగా వినండి. ఇప్పుడు ఈ మిగతా 3 పాయింట్లు కొంచెం లోతుకు చెప్తాను, బాగా వినండి. 5 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతాం. సౌలు కాలం నుంచి 500 సంవత్సరాల చరిత్రకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్తేరు గ్రంథంలో బెన్యామీనుడైన మొర్దెకై కూడా ఎవరో చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం బాగా చూద్దాం, కొంచెం లోతుగా. ఈ పాయింట్ కొంచెం లోతుగా విందాం. ఇక 3 పాయింట్లు కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన. ఇప్పుడు మొర్దెకై ఎవరు? బాగా వినండి, మొర్దెకై ఎవరు? బెన్యామీనుడు. సౌలు ఎవరు? గట్టిగా వినండి అమ్మ, మీరు వింటున్నారా లేదా? అర్థమవుతుందా? నేను తెలుగులోనే చెప్తున్నా, అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందా? సౌలు బెన్యామీనుడు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. అమాలేకీలు నాశనం చేయమంటే ఆస్తి తెచ్చాడు. ఒకడు దేవుని ఆస్తి కొరకు దేవుని ప్రేమకు దూరం అయిపోయాడు. చూడండి, దేవుని మాట వినక దేవుని ప్రేమకు దూరం అయిపోయాడు సౌలు. ఒక చిన్న ఆస్తి కొరకు. ఇప్పుడు 500 సంవత్సరాల చరిత్ర తర్వాత ఒక బెన్యామీనుడు లేచాడు. అహష్వేరోషు సంస్థానంలో మొర్దెకై. ఈ మొర్దెకైకి శత్రువు కూడా ఎవరో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడు అంటే ఎవరు? అక్కడ అమాలేకీల రాజు పేరు ఏం పేరు? అగగు కదా. అమాలేకీల రాజు పేరు ఏం పేరు? ఇప్పుడు అగాగీయుడు అంటే ఎవడు? వీడు కూడా ఎవడు? అమాలేకీయుడే. మొర్దెకైకి యాంటీగా లేచినోడు ఇక్కడ కూడా అమాలేకీయుడే. ఇది గొప్ప విషయం చెప్పమంటారా? ఒకడేమో ఆస్తి కోసం దేవుని సన్నిధికి దూరం అయితే, ఇక్కడ హామాను చనిపోయిన తర్వాత బైబిల్లో రాసిన మాట ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. షూషను నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు, గట్టి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. ఒకడేమో ఆస్తి కొరకు దేవునికి దూరం అయిపోతే, మొర్దెకై కొల్ల సొమ్ము పట్టుకోకుండా దేవుని కృపకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా హల్లెలూయా. తన బలహీనత, సౌలు బలహీనత ఆస్తి వైపు చూశాడు. అమాలేకీలు పూర్తిగా నాశనం చేయమంటే ఆస్తి వైపు చూచి రాజును కూడా చంపకుండా అక్కడి నుంచి ఎద్దులు పొట్టేళ్లు తీసుకొచ్చాడు. చూడండి, ఆస్తి మీద కన్ను పడింది, దేవుని కృపకు దూరం అయ్యింది. సరిగ్గా 500 సంవత్సరాల చరిత్ర చూస్తే ఈ బెన్యామీనుడైన మొర్దెకై హామాను చంపారు, కానీ కొల్ల సొమ్ము పట్టుకోలేదు.
ఆస్తి మీద వాంఛ లేకుండానే దేవుడు మొర్దెకైని బలముగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు టర్నింగ్ ఆఫ్ ద టేబుల్, నీకు అనుకూలముగా లేని విషయాలను ఆశీర్వాదకరంగా మార్చేవాడు, బలహీనులను బలవంతంగా మార్చేవాడు. ఒకవేళ ఎక్కడైనా ఆస్తి మీద ఆలోచనతో, లంచం మీద దృష్టితో దేవుని కృపకు దూరం అవ్వాలనుకుంటున్నావా? మొర్దెకై అసలు ఆశ లేకుండా, కొల్ల సొమ్ము మీద ఆశ లేకుండా దేవుని కృపకు పాత్రుడై రక్షకుని లోకంలోకి తీసుకొచ్చాడు కదండి. ఆ రోజు వాళ్ళు కానీ దేవుని కోసం నిలబడకపోతే యూదులు ఉండేవాళ్ళు కాదు, యూదుల నుండి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, యేసు ప్రభువారు వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఆస్తిలో పడిపోతున్నావా? ఆస్తి ముట్టుకోకుండా ప్రభు కోసం నిలబడుతున్నావా? ఏది నీ ముందున్న విషయం? ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు. 4 విషయాలు చూశాడు. ఒకటి, నత్తివాడైన మోషేను ఏం చేశాడు? గొప్ప ప్రసంగికుడిగా చేశాడు. రెండవది, పిరికివాడైన పేతురుని ఏం చేశాడు చెప్పండి? గొప్ప ధైర్యవంతుడిగా చేశాడు. మూడవది, కోపిష్ఠుడైన ఉరిమిడి వారిని ఏం చేశాడు? ప్రేమతో నింపి దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట రాయించాడు. 4వది, ఒకడు ఆస్తి కోసం దేవుని కృపకు దూరం అయిపోతే ఆస్తిని చేయించి మరొకడు మొర్దెకై దేవుని కృపకు పాత్రుడైనట్టుగా దేవుడు మార్చాడు. 5వ ట్రీ చెప్పండి. 5వ టీ ఏంటిది? ట్రీ, చెట్టు. చెట్టు నుంచి ఏమి నేర్చుకోవాలి పాస్టర్ గారు? చాలా నేర్చుకోవాలి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. అసలు పాపం ఎలా వచ్చింది, పాపం ఈ భూమి మీదకి ఎలా వచ్చింది చూడండి. పండు తింటే వచ్చిందండి అని చెబుతారు, పండు కాదండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియో యుండుట చూచినప్పుడు, పండు జొల్ల, హవ్వ పండు జొల్ల ముందు ఏం చూసింది? చెట్టు చూసింది. చెప్పండి, ఏం చూసింది? వృక్షము అంటే ఏందమ్మా? చెప్పండి గట్టిగా. చెట్టు అనండి, గట్టిగా అనండి. చెట్టు, చెట్టు అనండి. చట్నీ కాదమ్మా, చెట్టు. చట్నీ తినొచ్చి చట్నీ మీదే ఉంది. చెట్టు అనండి గట్టిగా. చెట్టు. హవ్వ ఏం చూసింది? చెట్టు చూసింది. ఒక చెట్టు నుండి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఆదాము హవ్వలు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు సిలువ వేయబడింది కూడా ఒక మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. గట్టిగా హల్లెలూయా. మరొక చెట్టు నుండి గొప్ప రక్షణ వచ్చింది లోకంలో. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టు నుండి పాపం వచ్చింది. ఒక చెట్టు నుండి ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయులై, దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని లోకంలో తీసుకొచ్చి దిగంబరులై చెట్టు చాటుకెళ్ళారు. మరొక ఆదాము, కడపటి ఆదామైన యేసయ్య ఆ చెట్టు మాను మీదనే మన కొరకై సిలువలో వ్రేలాడి మన పాప నిమిత్తమై ఆయన విధేయత చూపించి ప్రాణు మీద వేలాడదీయబడి ఆ చెట్టు నుంచి విడుదల, రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పది. మొదటి ఆదాము చెట్టు ద్వారా పాపాన్ని తీసుకొస్తే, రెండవ ఆదాము ఆ చెట్టు మీద వేలాడి మన పాపం కొరకై వేలాడి. సిలువలో సిలువ వేయబడిన వ్యక్తిని ఎలా సిలువేస్తారో తెలుసా? మనకు తెలిసినట్టుగా మనం చూసే పిక్చర్స్ లో యేసు ప్రభువారికి సిలువ వేసినప్పుడు ఇక్కడ ఒక గుడ్డ ఉంటుంది, కానీ దిగంబరులుగా వేస్తారు సిలువని. మొదటి ఆదాము పాపం చేసి దిగంబరుడై చెట్టు చాటుకెళ్ళి దాక్కుంటే, కడపటి ఆదామైన యేసయ్య ఆ చెట్టు మీద దిగంబరిగా నీ సిగ్గు, నా సిగ్గు, నీ అవమానం, నా అవమానమైన సిలువలో భరించి ఆ చెట్టు మీద వేలాడదీయబడి గొప్ప రక్షణ మనకిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగంబరుడై దేవుని బిడ్డలారా,
చాలా మందికి ఆ చెట్టు ద్వారా ఇంకా పాపంలోనే ఉన్నారు. ఈ కడబట్టి ఆదాము చూయించిన విధేయతలోకి ఇంకా రాలేదండి. ఇంకా ఈ విధేయతలోకి రాలేదు. మొదటి ఆదాము అవిధేయత ద్వారా ఆ చెట్టు నుండి పాపం వచ్చింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారి విధేయత ద్వారా ఈ చెట్టు నుంచి లోకానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఇంకా ఈ రక్షణలోకి రాలే చాలా మంది. ఇంకా ఈ విలువైన రక్షణలోకి రాలే చాలా మంది. వస్తావా ఈ ఉదయకాలం? ఆయన అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు. బలహీనులను బలవంతులుగా మార్చేవాడు. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. నత్తోని గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడిగా మార్చాడు. పిరికోన్ని ధైర్యవంతుడిగా మార్చాడు. కోపిష్ఠుడిని ప్రేమతో నింపాడు యేసయ్య. ఒకప్పుడు ఆస్తి కోసం ఆశపడి ఒకడు దేవుని కృపకు దూరం అయిపోతే సరిగ్గా 500 సంవత్సరాల క్రితం ఇంకొక బెన్యామీను నిన్నుకొని వాడు దేవుని కృపకు పాత్రుడయ్యేటట్టుగా కొల్ల సొమ్ము పట్టుకోకుండా ఆస్తి మీద మమకారం లేకుండా దేవుని కోసం నిలబడేటట్టుగా చేశాడు. ఒక చెట్టు నుండి పాపం వస్తే మరొక చెట్టు నుండి రక్షణ ఇచ్చి దేవుడు లోకాన్ని సంపాదించుకున్నాడు. వస్తావేసే దగ్గరికి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? ఆయన ఏదైనా చేయగలడు. టర్నింగ్ ఆఫ్ ది టేబుల్స్. బలహీనలను బలవంతులుగా మార్చేవాడు. అనుకూలముగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఆఖరి థ్రోన్, సింహాసనము. సింహాసనము చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. హన్నా పాట పాడుతుందండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హన్నా ఇక్కడ పాట పాడుతుంది. ఏమని పాట పాడుతుందంటే, ఆఖరికి వచ్చేద్దామమ్మా. 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. హల్లెలూయా. దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి పైకి లేవనెత్తి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు అంట. దేవుడు సౌలు విఫలమైన తర్వాత సమూయేలు తన్నాడు, రామా పట్టణానికి వెళ్ళు, అక్కడ కుటుంబం ఉంది, జెస్సీ, యెషై ఉన్నాడు, యెషై కుమారుల్లో ఒకని అభిషేకించు, రాజుగా నేను చేసుకోబోతాను. సమూయేలు వెళ్ళాడండి. యెషై కుమారులు 7 వచ్చారు. పెద్దోడు ఏలియాబు చూడగానే ఎత్తు, హ్యాండ్సమ్ ఫిగరు, బలము బాగుంది. వీడేనేమో దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు అనుకున్నాడు సమూయేలు. కాదు కాదు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను వాడిని ఎన్నుకోలేదయ్యా, వాడు కాదు. 7 అయిపోయారు. ఆఖరోడు ఎక్కడున్నాడు? ఇంకొకడు ఉన్నాడు, నీ కొడుకంటే ఉన్నాడయ్యా. కడసారి వాడున్నాడు. వాడు ఎక్కడున్నాడు? వాడు గొర్రెలను కాస్తున్నాడయ్యా. ఏడ కాస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెల తొట్టిలో ఉన్నాడు. పిలువని పిలిచాడు సమూయేలు. వచ్చాడు, చాలా దీనంగా వచ్చాడు. గొర్రెలు కాసుకుంటా వచ్చాడు. గొర్రెలు కాసుకుంటా వచ్చాడు. చూడండి, గొర్రెలు కాసుకునే వాడి దగ్గర అసలు వాసన ఎట్టుంటుంది చెప్పండి? వాసన ఎట్టుంటుంది చెప్పండి? మీరు అమ్మ మీకు ఏంది అసలు తెలియనట్టుగా ఒక వంత ఒకలాగా పెడతారు. ఏం తెలియదు. వాళ్ళు ఎవరు? మేము అమెరికా వాళ్ళు అన్నట్టుగా గొర్రెలు కాసుకుంటారు. ఎట్టుంటే చెప్పండి? అసలు వాళ్ళకి సోషల్ మీడియాలో జీవించే వాళ్ళకి అసలు వ్యత్యాసమే లేదు. వాళ్ళకి 24 గంటలు దేని మీద ఉంటుంది? గొర్రెల మీదే ఉంటుంది. మనకి 24 గంటలు దేని మీద ఉంటుంది? యూట్యూబ్లో ఏమొస్తుంది, దాంట్లో ఏమొస్తుంది, ఫేస్బుక్. వాళ్ళకి అసలు ఈ సామాజిక ప్రపంచంతో పనే ఉండదు. గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏమైనా పని ఉంటుందా? అసలు ఎవడు గురించి ఆలోచించరు. అసలు ఎప్పుడు దేని గురించి చూస్తుంటారు? గొర్రెలు, గొర్రెలు తిన్నయ్యా, తిన్నయ్యా, పడుకున్నయ్యా, నీళ్ళు దాపానా, తీసుకొచ్చానా, తోలుకున్నానా, బాగలేదా, ఇప్పుడు వీటి మీద. గొర్రెల దొడ్డి ఎక్కడండి? ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అనుకున్నాడా? దరిద్రులను మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు ఉన్నాడు. దావీదు అనుకున్నాడా? అనుకూలంగా లేని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
దరిద్రులను, ఇదే హన్నా అంటది, దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి, ఎక్కడి నుండి? మంటిలో నుండి పైకి ఎత్తుతాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ దావీదు, ఎక్కడ ఇశ్రాయేలుకు రాజు. ఇశ్రాయేలుకు రాజు ఎక్కడ? ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత దావీదు ఏమంటాడు తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. మహిమగల సింహాసనం, ఎక్కడ దావీదు, ఎక్కడ సింహాసనం, ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ ఇశ్రాయేలుకు రాజు. దేవుడు గొప్ప దేవుడు. యెఫ్తా కూడా చరిత్రలో ఇంటి వాళ్ళ చేత తృణీకరించబడి అవమానపరచబడి యెఫ్తా నెట్టివేయబడిన వాడే. కానీ అదే యెఫ్తా శత్రువును జయించి ఏమంటే తెలుసా? గొప్ప రాజుగా అయ్యాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనుషులు మేము తృణీకరించారు, అవమానపరిచారా? దిగులు పడద్దు. అనుకూలంగా లేని పరిస్థితులు నా యేసయ్య ఏం చేయబోతున్నాడు? ఆశీర్వాదకరంగా మార్చును గాక. 6 టీలు చెప్పండి. మొదటి టీ టంగ్. నత్తి వాడైన మోషేని ఏం చేశాడు? గొప్ప ప్రసంగికుడిగా చేశాడు. గట్టిగా హల్లెలూయా. ఎన్ని అధ్యాయాల ప్రసంగం? ఎన్ని అధ్యాయాల ప్రసంగం చెప్పండి. బైబిల్లో సుదీర్ఘ ప్రసంగం చేసింది ఆయనే. 33 అధ్యాయాల ప్రసంగికుడిగా మార్చు. ఒకప్పుడు నచ్చోడు, కానీ ఎప్పుడైతే యేసయ్య చేతిలో తన జీవితాన్ని పెట్టాడో గొప్ప ప్రసంగికుడిగా చేశాడు. రెండవది, పిరికి వాడైన పేతురుని ఏం చేశాడు చెప్పండి? ధైర్యవంతుడిగా మార్చి ఒకరోజు ధైర్యంతో ప్రసంగిస్తే ఆది సంఘం 3000 మంది చేర్చబడ్డారు. గట్టిగా హల్లెలూయా. ఎంత భూలోకాన్ని తలక్రిందులు చేయవాడుగా మార్చాడు. ఒకప్పుడు పిరికోడు, అబద్ధం ఆడినాడు, కానీ ఎప్పుడైతే యేసయ్య చేతిలో తన జీవితాన్ని పెట్టాడో ఆశీర్వాదకరంగా మార్చాడు. మూడోది, కోపిష్టోడు, ఉరిమెడి వారు, బోయనెర్గెసు, యాకోబు యోహానుల్ని ఎలా మార్చాడు చెప్పండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే మాట రాయించాడు. ప్రేమతో నింపి ప్రేమతో వాడుకున్నాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నాలుగోది, ఒకప్పుడు ఆస్తిని ఆశించి బెన్యామీనుడైన సౌలు దేవుని కృపకు దూరమైతే ఆస్తిని లెక్క చేయకుండా రక్షకుని లోకంలో తెచ్చేటట్టుగా ఒక బెన్యామీని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఐదోది, ఒక చెట్టు నుంచి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆదాము అవిధేయత ద్వారా ఒక చెట్టు నుండి పాపం వస్తే కడపటి ఆదామైన యేసయ్య విధేయత ద్వారా ఆ చెట్టుకు ఆయన వేలాడదీయబడి లోకానికి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ దరిద్రత, ఎక్కడ దావీదు. మహిమగల సింహాసనం, మహిమగల. ఎన్ని అవమానాలు. దావీదు ఒకరోజు అన్నం అడిగితేనంట ఇంట్లో వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? చేదును నాకు ఆహారంగా పెట్టారంట. ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయలే దావీదుని. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను లెక్క చేయవచ్చు. దావీదు రాసుకున్నాడండి, ఆహారం అయితే చేదు నాకు ఆహారంగా పెట్టారు. ఇంట్లో ఘనత లేదు దావీదుకి, ఇంట్లో ఎవరు గుర్తించల దావీదుని. కానీ దేవుడు దావీదుని మహిమగల సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. ఎవరు అవమానపరిచారో, ఎవరు తృణీకరించారో వారి మధ్యలోనే దేవుడు దావీదును సింహాసనం అధిరోహించేటట్టుగా చేశాడు. హల్లెలూయా. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. అనుకూలంగా లేని విషయాలను ఆశీర్వాదకరంగా మార్చేవాడు, బలహీనులను బలవంతులుగా మార్చేవాడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉంది? అవమానాలు ఎదుర్కొంటున్నావా? తృణీకారాలు ఎదుర్కొంటున్నావా? రా, యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెట్టు, ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రార్థన చేసుకున్నామండి, అందరం ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యం ఈ 6 విషయాలు, 6 టీలు దేవుడు ఈ ఉదయకాలం మన ముందు పెట్టాడు.
ఏంటి నీకు సంబంధించిందో నాకు తెలియదు. నీ జీవితాన్ని ఉన్న ఫలాన్ని యేసే చేతులు పెట్టి, నత్తివాడైన మోషే తన జీవితాన్ని ప్రభు చేతులు పెట్టినందుకు గొప్ప ప్రసంగికుడిగా దేవుడు మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. పిరికివాడైన పేతురు తన జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టినందుకు ధైర్యవంతుడిగా మార్చాడు. ఉరిమేనివాడు కోపిష్ఠుడైన యోహాను తన జీవితాన్ని ప్రభు చేతులు పెట్టినందుకు కోపిష్ఠుడిని ప్రేమతో మార్చాడు. ప్రేమతో నింపి ప్రేమ కలిగిన సువార్త అందించే శక్తినిచ్చాడు. ఆస్తిని ఆశించి దేవునికి దూరమైన బెన్యామీను గోత్రంలో నుంచే ఒక బెన్యామీనుడు ఆస్తిని లెక్క చేయకుండా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి రక్షకుని లోకంలో తెచ్చేటట్టుగా దేవుడు మార్చుకున్నాడు. ఒక చెట్టు నుంచి పాపం వస్తే అదే చెట్టుకు వేలాడదీయబడి యేసు ప్రభువారు లోకానికి రక్షణ తెచ్చాడు. ఎక్కడ దరిద్రుడు దావీదు ఇంట్లో వాళ్ళకు కూడా గుర్తింపు లేనివాడు, ఆ దరిద్రుడైన అవమానంతో ఉన్న ఆ తృణీకారంతో ఉన్న దావీదుని మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకునేటట్టుగా మార్చిన వాడు ఈ ఉదయకాలం మన మధ్యలో ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్, అనుకూలముగా లేని విషయాలను ఆశీర్వాదకరంగా మార్చేవాడు, బలహీనులను బలవంతులుగా మార్చేవాడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉందో, ఏ దుఃఖంతో కూర్చున్నావో బిడ్డ, ఏ కన్నీటి లోయలో నడుస్తున్నావో, ఏ అవమానంతో నట్టి భయంకరమైన తృణీకారంతో నలిగిపోతున్నావేమో, నీ జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టు. అనుకూలముగా లేని వాటిని ఆశీర్వాదకరంగా మార్చే యేసయ్య, బలహీనులను బలవంతులుగా మార్చే యేసయ్య ఈరోజు మన మధ్యలో పని చేస్తున్నాడు. ఈరోజు మన మధ్యలో పని చేస్తున్నాడు. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకోండి. పదములు చాలని ప్రేమ దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ఈరోజు టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్, భక్తుల జీవితాలను అపురూపంగా మార్చి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అందరం సమర్పించుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉండండి. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది
ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. కనకరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించు ప్రేమ. కనకరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించు ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సైతమో కన్న ప్రేమ. యేసయ్య ప్రేమతో నీ వైపు చేతులు చాపి వస్తావు యేసయ్య దగ్గరికి. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్, అనుకూలముగా లేని పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు, బలహీనలను బలవంతులుగా మారుస్తాడు. యేసయ్య దగ్గరికి నేను వస్తా పాస్టర్ గారు, ఆయన నా జీవితాన్ని మార్చాలి, ఆశీర్వాదకరంగా మార్చాలని ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ చేతి చూస్తారా, మీ కొరకు ప్రార్థన చేస్తారు. బాగా దేవుని సన్నిధిలో నత్తివాడైన మోషేను గొప్ప ప్రసంగికుడిగా మార్చిన యేసయ్య, పిరికివాడైన పేతురును ధైర్యవంతుడిగా మార్చి వాడుకున్న యేసయ్య, కోపిష్ఠుడైన యోహాన్ని ప్రేమతో మార్చి వాడుకున్న యేసయ్య, ఆస్తి కోసం నలిగిపోయిన బెన్యామీను కుటుంబంలో నుంచి ఆస్తిని లెక్క చేయకుండా ప్రభువును ప్రేమించేటట్టుగా మార్చిన యేసయ్య, ఒక చెట్టు నుండి పాపం వస్తే ఒక చెట్టు నుండి రక్షణ ఇచ్చిన యేసయ్య, మహిమగల సింహాసనం మీద కూర్చున్నబెట్టే యేసయ్య నాకు కావాలి, నా జీవితాన్ని ఆయనకి ఇస్తాననే వాళ్ళు గట్టిగా మీ చేతిలో చూపించండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. దయగల దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలమునైనా మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తాం. విన్న వాక్యాన్ని దీవించండి. అనుకూలముగా లేని పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవని, బలహీనలను బలవంతులుగా మార్చే దేవుడవని, చరిత్రలో నుంచి మీ వాక్యంలో నుంచి సత్యాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మమ్మల్ని తండ్రి పురికొల్పి ప్రోత్సాహపరిచిన మీ కొరకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. అత్తివాడైన మోషేను వాడుకున్న దేవుడవయ్యా, పిరికివాడైన పేతురును వాడుకున్న దేవుడు, కోపిష్ఠువాడైన తండ్రి యోహాను వాడుకున్న దేవుడు, ఇదిగో మా జీవితాలు మీకు సమర్పించుకొని మీ చేతులు పెడుతున్నా. ఈ వారంలో బాప్తిస్మాలు ఉన్న యేసయ్య, ఇంకా ఎవరైతే మీ ప్రేమను తెలుసుకోకుండా దూరం అయ్యారో, ఒక చెట్టు నుండి పాపం వస్తే అదే చెట్టు మీద మీరు వేలాడి తీయబడి, వ్రాను మీద వేలాడి తీయబడి మా కొరకై దిగంబరివైన ఆయన కడబట్టి ఆదాముగా విధేయత చూయించి గొప్ప రక్షణ ఇచ్చిన దేవా స్తోత్రాలు. ఇంకా మీ రక్షణకి ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారయ్యా. బాప్తిస్మ కొరకు సిద్ధపరచండి బిడ్డలనైనా. ఎవరు నశించడం మీకేమాత్రం ఇష్టం లేదు కదా ప్రభా. ఈ బిడ్డలంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు. ఈ సువార్తకు లోబడి ప్రతి ఒక్కరు మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఈరోజు తీర్మానం తీసుకుని బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని, ఈ కొరకు సాక్షులుగా వాడుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్.